సో కాబట్టి మనం అందరం కూడా యజ్ఞం, హోమం, హవనం, యాగం, వ్రతం, పూజ, ఉపవాసం, ఇటువంటివి జపము, ఇటువంటివి చేస్తూ ఉంటే మన కర్మ క్షయం అవుతూ ఉంటుంది. సంతాన గోపాల విషయంలో నాకు చాలా చాలా అనుభవాలు ఏమిటంటే, నేను బృందావనం నుంచి లడ్డు గోపాలను తెచ్చి ఎంతోమందికి ఇచ్చాను. సంతాన గోపాలని, లడ్డు గోపాలని ఎవరైతే ఇంట్లో పెట్టుకుని, అంటే నేను సరదాగా చెప్తుంటా, రోజు దండం పెట్టండి, రోజు అన్నం పెట్టండి అని. అలా ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. మొన్న కూడా రాజమండ్రిలో ఎవరో భార్య భర్తలు కనబడి, స్వామి మీ అదే మన నరసింహస్వామి గుడికి వెళ్తే వరాహ స్వామి అడిగి వెళ్తే, స్వామి మీరు మాకు 2 ఏళ్ల క్రితం లడ్డు గోపాలు ఇచ్చాడు, ఇది కూడా లడ్డు గోపాలు అని చూపించారు. సో మన దుర్లభ ప్రభు చెప్పినట్లుగా ఈ సంతాన గోపాలకి అర్చన చేయింది. ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం. అన్నమయ్య ఏమంటాడు తెలుసా? పుట్టుగొడ్రాళ్లకు పిల్లలిచే గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా. కాబట్టి మనం అందరం ఆయన్ని వేడుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే ఒత్తు అలా పైకి తీస్తాం దాన్ని, ఆ తీసేది దీన్ని పడుకోబెడతాం, వాడుకుందామా అనుకుంటుంటాం. అలా వాడుకుందాం అనుకుంటే దానికి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అది కొంచెం అది తెలుగులో అయితే మనకి ఇక్కడ భాషలో తాడిదన్నేవాడు ఒకడు ఉంటే, సో అక్కడ తెలంగాణ భాషలో అయితే పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టింది. కాబట్టి మనం వాడుకునే తెలివితేటలు అవి చూపించకూడదు. వేడుకుందాం, ఆయన్ని పాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. భారత్ మాతాకి, సంతాన గోపాల స్వామి భగవానికి. ఈ ఆలోచన చాలా గొప్ప దుర్లభ ప్రభుకి. అందువల్ల అందరూ కూడా సత్సంతానాన్ని పొంది, సరైన సంతానాన్ని పొంది, అధిక సంతానాన్ని పొంది ధర్మాన్ని, దేశాన్ని రక్షించుగాక. శ్రీ సంతాన గోపాల భగవానికి. చాలా గొప్ప కదా, అలా నిలబెట్టకూడదు. అంటే వాస్తవానికి ఆయన ఈ ప్రళయం అయిన తర్వాత ఎలా వస్తాడో అది ఇక్కడ ఫోజిది. ఏమిటండి ఆయన బొట్టనేళ్ళు ఆయనే చప్పరిస్తాడు అని అంటే ఎందుకు అనేది మన పెద్దవాళ్ళు అడిగి ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. ఎందుకంటే అన్ని లోకాలకి అమృతము, మధురము, ఆనందం వచ్చేది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచే. అందుకే చూడండి అన్నమయ్య చెప్తాడు కీర్తనలో, అలా చేయకండి, మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. ఏమన్నాడు? ఏం చింత చేయాలి మనం? పాదాలు కూడా చెప్పలేదు, పదనకం. ఆయన గోటిని మనం చింత చేస్తే చాలు అన్నారు. త్యాగరాజ స్వామి వారు ఏమంటారంటే, శ్రీరామ పాదమ నీ కృపజాలునే చిత్తానికి రారాదే. అందుకని మనం వెళ్ళినప్పుడల్లా ప్రతి చోట, అంటే తిరుమలలో తప్పిస్తే ఇంకా అన్ని చోట్ల పాదాల నుంచే మనం చూడాలి. తిరుమలలో నువ్వు పాదాలు మొదలు పెడితే నీ పాదాల గుడిపైకి ఎక్కడో ఉంటాయి మా ద్వారం. అందుకని అక్కడొక్కటే అప్లై చేయకూడదు. టక్కున ముఖం చూశారు ఆయన. మొన్న ఏదో భాగ్యం ఆయన పిలిచాడు కాబట్టి ఒక బోర్డు మెంబర్తో దగ్గరికి వెళ్ళి ఇంత దగ్గరగా స్వామివారి చూసాం. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర మాయ, నీ మాయ తెలుసుకోలేమని చెప్పి ఎంతసేపు ఉన్నా కూడా మనకి బయటకు వచ్చాక ఏం కనపడదు. సో కాబట్టి మనం అదృష్టవంతులం. ఇలాంటి చక్కని మందిరం, మంచి వాతావరణంలో అద్భుతంగా ఆనందంగా ఇక్కడ ఒక గోలోక బృందావనాన్ని సృష్టించడానికి తగిన ఏర్పాట్లు చేసి ఒక మినీ గోలోక ధామని ఇక్కడ సృష్టించినటువంటి మన దుర్లభ ప్రభు దుర్లభమైన పని చేశారు. ఇప్పుడు చేసింది హవనం, త్వరలో ఇక్కడ రావాలి గోలోక ధామ్ భవనం వస్తుంది కూడా. అందుకోసమే కదా ఈ ప్రయత్నాలన్నీ. వస్తుంది కూడా సంకల్పం. నేను ఆనందపడే విషయం ఏంటంటే, ఎడ్డం అంటే తెడ్డం అనకుండా ఆయనకి తగ్గ ఇల్లాలుగా ఉంది. లేకపోతే ఇవన్నీ జరుగుతాయి చెప్పండి, అవునా కదా? మంచి వ్యక్తి అయితే సరిపోదు, ఆ మంచి వెనకాల ఓ శక్తి కూడా ఉండాలి. అందుకే ఇంగ్లీష్లో ఏంటి సామెత, ఫర్ ఎవ్రీ మెన్స్ సక్సెస్ బిహైండ్ దేర్ ఇస్ ఎ ఉమెన్. అలాగే ఇక్కడ కూడా. సో ఇక్కడ మ్యాటరు, అక్కడ మా డాక్టరు, విల్ సీ లేటరు. జై జగన్నాథ్.